ఇనగనూరు నుంచి పులివెందులకు వచ్చే దారిలో వీళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు అటాక్ చేస్తే 3 మర్డర్లు జరిగినాయి. చూడండి ఎంత దారుణంగా వీళ్ళు ఆ తర్వాత హత్యలకు రాజకీయానికి ముడిపెట్టి, అప్పుడు మళ్ళీ వాళ్ళందరూ జైలుకు పోతే వాళ్ళని జైలుకు పోయి వీళ్ళే కాపాడి వీళ్ళే తీసుకొచ్చారు. ఈ ఉండే వాళ్ళతో మళ్ళీ ఇటు సైడ్ మర్డర్ చేశారు. లాస్ట్కు 2 వర్గాలు కూడా విధి లేని పరిస్థితుల్లో వాళ్ళకి ఏమి చేత కాక సరెండర్ అయిపోయి ఇద్దరికి ఊర్లో ఏమో కొట్లాడుకుంటారు, వీళ్ళు పిలిచేమో ఆఫీస్ కాడికి 2 వర్గాలు ఉంటాయి ఆడ, మళ్ళా ఊరికి పోతే మళ్ళీ కొట్లాడుకుంటారు. అట్లాంటి వాటిని కూడా ఒక నాయకత్వం వహిస్తూ ఇంకొకరు నాయకత్వం వహిస్తూ 2 గ్రూపులను మెయింటైన్ చేసుకుంటూ అలాంటి 2 ఫ్యాక్షన్ విలేజ్లో 2 గ్రూపులు మెయింటైన్ చేసిన తర్వాత నీకు ఓటింగ్ వస్తే పొద్దున్నే ఓటింగ్ రానిచ్చేది లేదు, ఏం లేదు, రిగ్గింగ్ చేసుకునేది. ఆ రకంగా వీళ్ళు రాజకీయంగా స్టెప్ బై స్టెప్ వచ్చేసి ఎదుగుతూ వచ్చి ఉన్నారు. ఇదంతా రాజశేఖర రెడ్డి గారి స్టోరీ.